అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో కృష్ణాష్టమి రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఈరోజు స్వామివారికి ఏ నైవేద్యాలను సమర్పించాలి, అసలు కృష్ణాష్టమి పండుగను 26వ తేదీన జరుపుకోవాలి లేక 27వ తేదీన జరుపుకోవాలా, శ్రీకృష్ణాష్టమి పండుగను మనం నిర్వహించుకోవడం వల్ల మనకు ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్తానండి. అందుకని వీడియోని ఎవ్వరూ కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం ఆ శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణ అవతారంలో జన్మించారని మన పురాణాల్లో అయితే తెలుపబడి ఉందండి. శ్రీ మహావిష్ణువు 8వ అవతారమే ఈ కృష్ణావతారం. శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో శ్రీముఖనామ సంవత్సరం శ్రావణ మాసం బహుళ అష్టమి తిథి రోహిణీ నక్షత్రంలో జన్మించాడని మన పురాణాల్లో అయితే తెలుపబడి ఉందండి. దేవకి వసుదేవులకు అష్టమ సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించాడు కాబట్టి మనం శ్రీకృష్ణాష్టమి పండుగను శ్రావణ మాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్షంలో వచ్చేటటువంటి అష్టమి తిథి రోహిణీ నక్షత్రం ఉన్న రోజునైతే జరుపుకుంటామండి. అసలు కృష్ణాష్టమి పండుగను రెండు రకాలుగా అయితే జరుపుకుంటారండి. ఒకటి స్మార్త కృష్ణాష్టమి, రెండవది వైష్ణవ కృష్ణాష్టమి. వైష్ణవ కృష్ణాష్టమినే గోకులాష్టమి అని కూడా పిలుస్తారండి. అసలు ఏంటి ఈ స్మార్త కృష్ణాష్టమి, వైష్ణవ కృష్ణాష్టమి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. స్మార్త కృష్ణాష్టమి అంటే స్మార్తులు అంటే శివభక్తి కలవారు కృష్ణాష్టమి పూజను కొన్ని లెక్కల ప్రకారం అయితే నిర్వహించుకుంటారండి. అంటే ఏమీ లేదండి, అష్టమి తిథి రోహిణీ నక్షత్రం ఏ రోజైతే ఉంటుందో ఆ రోజున కృష్ణాష్టమి పండుగనైతే స్మార్తులు నిర్వహించుకుంటారండి. ఇంకా వైష్ణవ కృష్ణాష్టమి అంటే అర్ధరాత్రి సమయంలో ఈ రెండు తిథి నక్షత్రాలు ఉన్న సమయాన్ని చూసుకుని వైష్ణవులు కృష్ణాష్టమి పండుగను అయితే జరుపుకుంటారు. మనకి 2024 సంవత్సరంలో కృష్ణాష్టమి పండుగ ఎప్పుడు వచ్చిందని అంటే ఆగస్టు 26వ తేదీ సోమవారం రోజు అయితే వచ్చిందండి. ఇంకా ఈ రోజున స్వామివారికి పూజను అర్ధరాత్రి సమయంలో అయితే చేస్తారండి. ఎందుకంటే స్వామివారు అర్ధరాత్రి సమయంలో జన్మించారు కాబట్టి చాలా మంది అర్ధరాత్రి 12 గంటల సమయంలో అయితే స్వామివారికి పూజ నిర్వహిస్తారు. లేదు అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో కూడా స్వామివారికి పూజను అయితే నిర్వహిస్తారండి. ఈ రోజున స్వామివారికి పూజను నిర్వహించుకోవడం కోసం మనం ఉదయాన్నే నిద్ర లేచి ఇంటిని శుభ్రపరచుకుని అలాగే మన ద్వారబంధం దగ్గర స్వామివారి పాదాలను ఇంట్లోకి వస్తున్నట్టుగా అయితే వేసుకోవాలండి. మన ద్వారబంధం దగ్గర నుండి మన పూజా మందిరం అంటే మనం స్వామివారికి పూజను ఎక్కడైతే నిర్వహించుకుంటామో అక్కడి వరకు స్వామివారి పాదాలు వచ్చేలా అయితే మనం స్వామివారి పాదాలను అయితే వేసుకోవాలండి. స్వామివారి పాదాలను ఇంట్లోకి వస్తున్నట్టుగా బియ్యం పిండితో అయితే వేసుకోవాలండి. స్వామివారి పాదాలను ఎక్కువ వేయలేక పూజా మందిరంలో ఒక్క చోటైన స్వామివారి రెండు పాదాలను అయితే వేసుకోండి. మీరు బయట నుంచి స్వామివారి పాదాలు వేసుకుంటే ముందుగా మనం రెండు పాదాలను సరి సమానంగా వేసుకుని తర్వాత కుడి పాదం ముందు వచ్చేలా మనం పాదాలను అయితే వేసుకోవాలండి. పూజా మందిరం వరకు అంటే మనం పూజను ఎక్కడైతే నిర్వహిస్తామో అక్కడి వరకు. ఇంకా మనం పాదాలను వేయడం ఎక్కడైతే స్టాప్ అవుతుందో అక్కడ మళ్ళీ స్వామివారి రెండు పాదాలను కూడా సరి సమానంగా వేసుకోవాలండి. ఈ విధంగా స్వామివారి పాదాలను అయితే వేసుకోవాలి. కృష్ణాష్టమి రోజున స్వామివారి పాదాలను ఇంట్లోకి వస్తున్నట్టుగా ఎందుకు వేసుకుంటారు అని అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ మన ఇంట్లోకి స్వయంగా వస్తున్నట్టుగా మనం భావించి శ్రీకృష్ణుడి పాదాలను అయితే వేసుకుంటామండి. ఈ రోజున స్వామివారికి మన ఇంట్లో చిన్న పిల్లల బర్త్డే అయితే ఎలా చేస్తామో అదే విధంగా స్వామివారికి అలంకరణ అది చేసి మనం స్వామివారికి పూజను అయితే చేసుకోవాలండి. స్వామివారి పూజను మనం పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా సపరేట్ గా పీఠంలో ఏర్పాటు చేసైనా మనం స్వామివారికి పూజ చేసుకోవచ్చండి. ముందుగా మనం ఎక్కడైతే పూజ చేసుకోవాలనుకుంటామో అక్కడ శుభ్రం చేసుకుని పసుపుతో అలికి బియ్య పిండితో ముగ్గులు పెట్టి ఒక పీటకు కూడా పసుపు రాసి బియ్య పిండితో ముగ్గులు అనేటివి పెట్టుకుని ఆ పీట పైన ఏదైనా క్లాత్ ను పరుచుకుని ఆ క్లాత్ పైన ఒక 3 గుప్పుల వరకు బియ్యాన్ని ఉంచి ఆ బియ్యంలో కొద్దిగా పసుపు కుంకుమలను ఉంచి ఇప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి బాలకృష్ణుడు ఫోటోని అయితే పెట్టుకోవాలండి. ఈ దగ్గర ఒకవేళ బాలకృష్ణుడు ఫోటో లేకపోతే రాధాకృష్ణుడు విగ్రహం కానీ ఫోటో కానీ ఉంటుంది కదండి, అదైనా మీరు పూజలో పెట్టుకోవచ్చు. ఫోటోని గంధం కుంకుమ బొట్లతో అందంగా అలంకరించుకుని ఇప్పుడు మీరు స్వామివారి ఫోటోని మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతోటి పువ్వుల మాలలతోటి అలాగే ఈ రోజు స్వామివారికి తులసి మాలను కూడా సమర్పించాలండి. చాలా మంచిది. ఈ విధంగా స్వామివారిని అయితే అలంకరించుకోవాలి. ఆ తర్వాత మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా కూడా ముందుగా గణపతికి పూజ చేస్తాం కాబట్టి పూజలో తప్పనిసరిగా గణపతి ఉండాలండి. అలాగే స్వామివారు తన బాల్యంలో గోవుల కాపరిగా కూడా తన బాధ్యతలను నిర్వర్తించాడు కాబట్టి నేను ఇక్కడ గోమాతను కూడా పెట్టుకున్నానండి. మీ దగ్గర భగవద్గీత పుస్తకం ఉంటే తప్పకుండా పూజలో అయితే పెట్టుకోండి. ఇంకా ఈ రోజున ఎవరి ఇంట్లో అయితే కలహాలు గొడవలు ఎక్కువగా ఉంటాయో అటువంటి వారు నెమలి పింఛాలను తెచ్చి స్వామివారికి ఈ రోజున సమర్పించి పూజా మందిరంలో పెట్టుకుంటే ఇంట్లో ఎటువంటి కలహాలు గొడవలు అనేటివి ఉండకుండా ఉంటాయండి. ఈ రోజు దీపారాధన ఆవు నెయ్యితో చేస్తే చాలా మంచిదండి. ఒకవేళ మీ దగ్గర ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ మీరు దీపారాధన అయితే చేయండి. ఈ రోజు దీపారాధన కోసం ప్రత్యేకంగా 5 ఒత్తులను ఒక ఒత్తులా చేసి ఈ 5 ఒత్తులని దీపపు కుందులో వేసి దీపారాధన అయితే చేయండి. ఈ రోజు మనం పూజలో ఎన్ని దీపాలనైనా పెట్టుకోవచ్చండి. 2 కానీ 3 కానీ 5 కానీ ఇలా ఎన్ని దీపాలనైనా పెట్టుకోవచ్చు. ఇంకా మనం ముందుగా దీపారాధన అయితే చేసుకోవాలండి. దీపారాధన చేసుకుని ఈ దీపం దగ్గర కొద్దిగా అక్షింతలను పుష్పాలను ఉంచి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు ఆచమనం చేసుకుని పంచపాత్ర గ్లాసుకు గంధం కుంకుమ బొట్లు పెట్టి సంకల్పం చెప్పుకుని కలసమంత్రం చెప్పుకుని మనం ఆ నీటిని పుష్పముతో పూజా ద్రవ్యముల పైన పూజా పీట పైన మన పైన చిలకరించుకోవాలండి.
ఇప్పుడు కొద్దిగా జవ్వాది పౌడర్ని కానీ పచ్చకర్పూరంని కానీ తీసుకుని దీపారాధన జరిగేటటువంటి ఆయిల్లోను అలాగే పూజా పీట పైన కొద్దిగా వేసుకోవాలండి. మనకి ఇలా పూజ చేసేటప్పుడు మంచి సువాసనలు వెదజల్లుతూ ఉంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది కలుగుతుంది. ఇప్పుడు ముందుగా మనం గణపతికి పూజ అయితే చేసుకోవాలి. 2 అక్షంతలను పుష్పాలను గణపతి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి ఆహ్వానం పలకాలండి. ఈ రోజున స్వామివారికి షోడశోపచార పూజను కానీ పంచోపచార పూజను కానీ నిర్వహించుకోవాలి. స్వామివారి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు సమర్పించి స్వామివారి అష్టోత్తరాలు స్తోత్రాలు శ్లోకాలు ఇవన్నీ కూడా చదువుకుంటూ స్వామివారికి పూజ చేసుకోవాలి. లేదు అంటే ఓం గం గణపతియే నమః అని అనుకుంటూ స్వామివారికి పూజ చేసుకోవాలి. ఈ విధంగా స్వామివారికి పూజ చేసుకుని ఇప్పుడు స్వామివారికి ధూపం దీపం నైవేద్యం అయితే చూపించాలండి. నైవేద్యంగా మీరు అటుకులను కానీ చిన్న బెల్లం ముక్కను కానీ స్వామివారికి నివేదించండి. ఆ తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం కూడా సమర్పించి 2 అక్షంతలను పుష్పాలను స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఈ పూజలో ఏ పొరపాట్లు కానీ తప్పులు కానీ చేసి ఉన్నా క్షమించు తండ్రి అని స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు స్వామివారిని 3 సార్లు కదిలించి యథాస్థానంలో పెడుతున్నాను తండ్రి అని చెప్పి స్వామివారికి నమస్కారం అయితే చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే మనకి గణపతి పూజ పూర్తవుతుంది. ఇప్పుడు మనం ఆ శ్రీకృష్ణ పరమాత్మకి అయితే పూజ చేసుకోవాలండి. 2 అక్షంతలను పుష్పాలను తీసుకుని స్వామివారి చిత్రపటం దగ్గర అయితే వేసుకుని స్వామివారికి ఆహ్వానం అయితే పలకండి. ఇప్పుడు మీ దగ్గర బాలకృష్ణుడి విగ్రహం ఉంటే విగ్రహానికి కొద్దిగా గోరువెచ్చని నీటితోటి అలాగే పంచామృతాలతోటి ఆవు పాలతోటి అభిషేకం అనేది నిర్వహించుకోండి. నా దగ్గర స్వామివారి విగ్రహం అయితే లేదండి, అందుకని నేను స్వామివారి ఫోటోకి పూజను అయితే చేసుకుంటున్నాను. స్వామివారి విగ్రహానికి అభిషేకం నిర్వహించుకున్న తర్వాత స్వామివారి విగ్రహాన్ని శుద్ధ జలంతో శుభ్రం చేసి గంధ కుంకుమ పుట్లు పెట్టి స్వామివారిని చిన్ని ఉయ్యాలలో వేసి స్వామివారికి పూజను అయితే చేసుకోవచ్చండి. నా దగ్గర అవి ఏమీ లేవు, అందుకని నేను మామూలుగా స్వామివారి ఫోటోకే పూజను అయితే నిర్వహించుకుంటున్నాను. అలాగే ఈ రోజు స్వామివారికి చిన్న చిన్న బట్టలను కూడా వేసి అందంగా అలంకరించి స్వామివారికి పూజ అయితే నిర్వహిస్తారండి. మన ఇంట్లో చిన్న పిల్లలకి బర్త్డే అయితే మనం ఎంత ఘనంగా వారికి బర్త్డే అనేది సెలబ్రేషన్ చేస్తామో అదే విధంగా శ్రీకృష్ణుడిని కూడా మన ఇంట్లో చిన్న పిల్లవాడి వలె మనం భావించి స్వామివారికి పూజను అయితే చేసుకోవచ్చండి. మీరు ఎలాగైనా స్వామివారికి పూజను అయితే నిర్వహించుకోవచ్చు. స్వామివారికి ఈ రోజు షోడశోపచార పూజ నిర్వహిస్తే చాలా మంచిదండి. షోడశోపచార పూజ నిర్వహించలేని వారు పంచోపచార పూజనే చేసుకోవచ్చు. స్వామివారికి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు సమర్పించాలి. అలాగే స్వామివారికి తులసి దళాలతో పూజ చేస్తే చాలా మంచిదండి. ఈ రోజున స్వామివారికి తులసి మాలను కానీ తులసి దళాన్ని కానీ సమర్పిస్తే వివాహ ప్రయత్నం చేసే వారికి తొందరలో వివాహం అయితే కుదురుతుందండి. ఈ రోజున స్వామివారికి ఒక్క తులసి దళాన్నైనా సమర్పించండి, చాలా మంచిది. అలాగే స్వామివారికి ఇష్టమైనటువంటి కదంబ పుష్పాలతోటి పొన్న పుష్పాలతోటి అలాగే పారిజాత పుష్పాలతోటి కూడా స్వామివారిని పూజించుకోండి. ఈ పుష్పాలు ఏమీ లేకపోతే మీ దగ్గర ఏ పుష్పాలు ఉంటే వాటితో స్వామివారిని పూజించుకోండి. పుష్పాలు కూడా ఎక్కువ లేకపోతే అక్షంతలతోనే మీరు స్వామివారికి పూజను అయితే చేసుకోండి. ఈ విధంగా మనం స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత స్వామివారి వేణువు కూడా మనం కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు అయితే సమర్పించాలండి. అలాగే మనం పూజలో భగవద్గీత పెట్టుకున్నాం కదండి, భగవద్గీత పుస్తకానికి కూడా కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు సమర్పించాలి. అలాగే గోమాతకు కూడా కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు సమర్పించి నమస్కారం చేసుకోవాలి. మనం స్వామివారికి పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమో నమః అనే మంత్రాన్ని జపిస్తూ పూజ చేసుకోవాలండి. లేదు అంటే వసుదేవ సుతం దేవం కంస చానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అనే ఈ చిన్న మంత్రాన్ని మనం తప్పకుండా ఈ రోజు పఠించాలండి. ఇవేమీ కూడా మేము పఠించలేమంటే ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అని అనుకుంటూ అయినా మీరు స్వామివారికి పూజను అయితే నిర్వహించుకోండి. మనం శ్రీకృష్ణ అని ఒకసారి జపిస్తేనే మనం జన్మలలో చేసినటువంటి పాపాలు అన్నీ కూడా పటాపంచలైపోతాయి. అనంత పుణ్య ఫలితాలు అయితే లభిస్తాయండి. ఈ విధంగా స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్వామివారికి గోమాతకి భగవద్గీత పుస్తకాన్ని అన్నిటికీ కూడా ధూపం చూపించి దీపాన్ని కూడా చూపించాలి. ఇప్పుడు స్వామివారికి నైవేద్యం అయితే సమర్పించాలండి. ఈ రోజున స్వామివారికి నైవేద్యంగా 56 రకాల నైవేద్యాలను అయితే సమర్పిస్తారండి. మీరు అన్ని నైవేద్యాలను సమర్పించలేమని అనుకుంటే స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి అటుకులు బెల్లం పాలు పెరుగు వెన్న పాలమీగడ అలాగే చిన్న పిల్లలు తినేటటువంటి తినుబండారాలు ఉంటాయి కదండి, అంటే చకోడీలు మామిడి తాండ్ర ఇటువంటివి కూడా మనం స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చండి. నేనైతే ఇక్కడ స్వామివారికి 8 రకాల నైవేద్యాలను అయితే సమర్పించాను. స్వామివారికి ఈ రోజున ఈ నైవేద్యాలు ఏమీ సమర్పించలేకపోతే పిడికెడు అటుకుల్ని చిన్న బెల్లం ముక్కనే అయితే నైవేద్యంగా నివేదించండి. మనం ఈ రోజున స్వామివారికి అటుకులని నైవేద్యంగా నివేదించడం వల్ల ఆ స్వామివారు మనకి అష్ట ఐశ్వర్యాలను అయితే కలుగజేస్తారండి. తన ప్రాణ స్నేహితుడైన కుచేలుడు స్వామివారికి కొద్దిగా అటుకుల్ని సమర్పిస్తేనే తన సర్వస్వాన్ని సమర్పించేశారంటండి స్వామివారు. అందుకని తప్పకుండా మనం స్వామివారికి ఈ రోజున అటుకులు బెల్లాన్ని అయితే నైవేద్యంగా సమర్పించాలి. స్వామివారికి మనం ఇలా నైవేద్యాలను పెట్టి అలా వదిలేయకూడదండి. స్వామివారికి ఒక చిన్న స్పూన్ తో వీటన్నిటినీ కూడా మన చిన్న పిల్లలకి ఏ విధంగా అయితే తినిపిస్తామో ఆ విధంగా స్వామివారికి కూడా తినిపించాలండి. ఈ విధంగా ఒక చిన్న స్పూన్ తో స్వామివారికి ఈ పదార్థాలన్నీ కూడా తినిపించి ఒక క్లాత్ తో స్వామివారి మూతునైతే తుడవాలి. ఈ విధంగా మనం కృష్ణాష్టమి రోజున స్వామివారికి నైవేద్యాలను అయితే సమర్పించాలి. ఈ రోజున స్వామివారికి తాంబూలం కూడా సమర్పించాలండి. ఆ తర్వాత పూర్ణ ఫలమైనటువంటి కొబ్బరికాయను కూడా స్వామివారికి నివేదించాలి. ఇప్పుడు స్వామివారికి కొద్దిగా ధూపాన్ని కూడా చూపించి ఇప్పుడు కర్పూర నీరాజనం అయితే సమర్పించాలండి.
చేసుకోవాలండి. ఈ విధంగా కృష్ణాష్టమి రోజున చిన్ని కృష్ణయ్యకు పూజనైతే నిర్వహించుకోవాలి. ఈ రోజున స్వామివారికి పూజను ఉదయం వేళల్లో కానీ, మధ్యాహ్న వేళల్లో కానీ, సాయంత్రం వేళల్లో కానీ, అర్ధరాత్రి సమయంలో కానీ నిర్వహించుకోవచ్చండి. మీకు ఎప్పుడు వీలు ఉంటే అప్పుడు మీరు స్వామివారికి పూజనైతే నిర్వహించుకోండి. ఈ రోజున భగవద్గీతలోని ఒక అధ్యాయనైనా లేదు అంటే ఒక చిన్న శ్లోకాన్ని అయినా చదివితే చాలా మంచిదండి. పూజ పూర్తయిన తర్వాత స్వామివారి పీఠాన్ని ఎప్పుడు కదల్చాలి, పూజ పీట పైన పెట్టుకునే వీటినన్నిటినీ ఏం చేయాలి అనేది ఇప్పుడైతే చెప్తానండి. ఈ రోజు మనకి సోమవారం కాబట్టి నెక్స్ట్ డే మంగళవారం కాబట్టి మనం బుధవారం అయితే పీఠం కదపాల్సి ఉంటుందండి. ఇంకా స్వామివారి దగ్గర పెట్టినటువంటి నెమలి పించాలను మనం పూజా మందిరంలో పెట్టుకోవచ్చండి. ఇంకా స్వామివారి దగ్గర పెట్టినటువంటి వేణువుని మనం బీరువాలో కానీ లేదు అంటే పూజా మందిరంలో కానీ పెట్టుకోవచ్చండి. ఇంకా భగవద్గీత పుస్తకాన్ని కూడా మనం పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. భగవద్గీత పుస్తకాన్ని పూజా మందిరంలో పెట్టుకుని ప్రతిరోజు కూడా ఒక పుష్పాన్ని సమర్పిస్తే చాలా మంచిదండి. ఈ రోజున సంతానం లేని వారు, సంతానం ఆలస్యం అవుతున్నవారు స్వామివారిని సంతాన వేణుగోపాల స్వామి వారి మంత్రంతో జపించి పూజిస్తే వారికి తొందరలో సంతానం అయితే కలుగుతుందండి. అలాగే స్వామివారిని ఉంచినటువంటి ఉయ్యాలను ఊపడం వల్ల కూడా వారికి సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇంకా ఈ రోజున ఉపవాసం ఎలా ఉండాలి అని అంటే ఈ రోజంతా కూడా ఉపవాసం ఉండి స్వామివారికి సాయంత్రం వేళల్లో పూజ చేసుకోవాలండి. ఆ తర్వాత మీరు ఉపవాస దీక్షను అయితే విరమించుకోవచ్చు. కొంతమంది అయితే స్వామివారికి అర్ధరాత్రి సమయంలో నిశ్చితకాల పూజను చేసి మరుసటి రోజు కానీ లేదు అంటే నిశ్చితకాల పూజ పూర్తయిన తర్వాత కానీ ఉపవాస దీక్షను అయితే విరమించుకుంటారండి. ఉపవాసం ఉండలేని వారు ఈ రోజు ఒక్క పూట భోజనం చేసి మీరు స్వామివారికి పూజన అయితే చేసుకోవచ్చు. ఈ రోజున ఆ శ్రీకృష్ణ పరమాత్మను పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయని, ధర్మార్థ కామమోక్షాలు ప్రాప్తి కలుగుతుందని స్కాంద పురాణంలో అయితే తెలుపబడిందండి. అంతేనండి, చూసారు కదా శ్రీకృష్ణాష్టమి రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.